పెళ్లి కూడా చేసేసుకున్నాడా? ఇప్పుడు నా తమ్ముడికి నేనేం సమాధానం చెప్పాలా? నన్ను నా తమ్ముడు జీవితంలో ఇంకెప్పుడు నమ్మడు. ఏమైందే సునందా? ఏమైందంటారేంటి? ఈ సునందకు మూడో కొడుకున్నట్టు బయట వాళ్ళకి ఎవరికైనా తెలుసా? మన చుట్టాలకు తెప్పించి బయట ఎవరికి తెలియదు కదా. కదా, నా తమ్ముడు వాడిని అలా చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి వాడిని మంచిగా చదివించి ఉద్యోగం కూడా వచ్చేలా చేశాడు. తన కూతుర్నిచ్చి వీడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడేమో వేరే అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకున్నానంటున్నాడు. నా తమ్ముడికి ఇప్పుడు నన్ను ఏమని చెప్పమంటారు? వాడికి నా ముఖం ఎలా చూపించగలను? బావా బావా అని వీడి మీద ఆశలు పెట్టుకున్న అమ్మాయి బ్రతుకేమైపోద్ది? సునందా, నువ్వు అలా కంగారు పడుకో. మన కొడుకు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడు. వీడు ఎలా చేశాడంటే ఏదో బలమైన కారణం ఉండవచ్చు. నువ్వేమీ వాళ్ళపై ఆవేశపడకో, అన్ని నిదానంగా తెలుస్తాయి. మీరు కూడా వాడిని అలా వెనకేసుకొస్తున్నారేంటి? సునందా, వీడిలా చేశాడంటే దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటది. సరే, మీరు ఇక్కడే ఉండండి. అమ్మయ్యా, సరే అక్క, నేను ఇప్పుడే వస్తాను. చెప్పానా మా అక్క అర్థం చేసుకుంటుందని? నువ్వేం టెన్షన్ పడకు. సూర్య, మీ అమ్మగారు చాలా కోపంగా వెళ్ళిపోయారు. నువ్వేం భయపడకు. మీ అత్తయ్య గారికి మనం అర్థమయ్యేలా చెప్దాం. సరే. అయినా మనం ఇలా వచ్చామని కంగారు పడ్డారు కానీ మా ఫ్యామిలీ నేను బాగా చూసుకుంటారు. దా లోపలికి వెళ్దాం.